ఫ్రెషర్స్ ఆశలపై ఏఐ నిల్లు కృత్రిమ మీద తగ్గుతున్నటువంటి కొత్త పట్టభద్రుల నియామకాలు. సో 2019 పోలిస్తే 2024కి 50% పైగా తగ్గుదల. దిగ్గజ కంపెనీల్లో 15% నుంచి 7% తగ్గుముఖం. స్టార్టప్ సంస్థల్లో ఏకంగా 30% నుంచి 6%. ఏఐ నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం బోలెడు కొలువులు. వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ నివేదిక అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐ మీద జరుగుతున్నటువంటి ఏఐ ఏదైతే ఉందో దానివల్ల రేపు రాబోయే ప్రపంచంలో చాలా పెనుమార్పులు రాబోతున్నాయి. చాలామంది నిరుద్యోగం పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు అంటే నిరుద్యోగం అనేది ఈరోజు జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఏంది, కోడింగ్ అనేది ఉంటుంది. కోడింగ్ అంటే వాడు డెవలప్ చేస్తూ ఉంటాడు, ఆ కోడింగ్ డెవలప్ చేసి దానికి సంబంధించిన ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత డైరెక్ట్గా నీకు కావాల్సినటువంటి కోడింగ్ జావాలో నీకు ఏం కోడింగ్ కావాలో డైరెక్ట్గా ఏఐలో నువ్వు ఎంటర్ చేయగానే ఆ కోడింగ్ మొత్తం వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ఎర్రర్స్ కూడా ఉండవు. సో అట్లా రావడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ఒక సంస్థలో వేలాది మంది ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే ఏఐ వచ్చిన తర్వాత ఈ 1000 మందిని కాస్త 500 మందిని తగ్గించడం జరిగింది. సో 50% కోత పడతా ఉంది. 50% తోటి ఈ ఏవైతే కోడింగ్ అంతా కూడా రన్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో రాబోయే రోజుల్లో ఏఐ నేర్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఏఐ తోటి జరగబోయేటువంటి పరిణామాల్లో భాగంగా ప్రపంచంలో నిరుద్యోగం పెరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనివల్ల జరగబోయేటువంటి నష్టాన్ని ప్రపంచం మొత్తం కూడా కుదేలయ్యేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ఒక ఇంతకు మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీనిలో, కానీ ప్లస్ పాయింట్స్ కంటే ఎక్కువ మైనస్ పాయింట్సే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా నిరుద్యోగం విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ అనేటువంటి తాజా నివేదికలో ఏం చెప్పిందో ఒకసారి డీటెయిల్గా చూస్తే మీకు చాలా విషయాలు కూడా అర్థమవుతాయి. కృత్రిమ మీద దెబ్బకు ఉద్యోగాలు భారీగా పోతాయని అంతా ముందు నుంచి ఊహిస్తున్నదే, కానీ ఏ స్థాయిలో అని ప్రశ్నిస్తే అంచనాలే తప్ప వాస్తవ గణాంకాలు అవి అందుబాటులోకి లేవు. తాజాగా సిగ్నల్ ఫైర్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆ గణాంకాలు వెల్లడించింది. 2019 పోలిస్తే పెద్ద టెక్ కంపెనీలో ఫ్రెషర్స్ నియామకాలు 2024 నాటికి 50% పైగా తగ్గిపోయినట్టు ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. నేను చెప్పిన కదా 50% పైగా ఉద్యోగులు తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో వాడికి ఏంది, ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది కంపెనీకి. సో ప్రాఫిట్ కోసం చూస్తారు తప్ప వాడు ఇంతమందిని రిక్రూట్ చేసినా ఇంకా ఎక్కువ రిక్రూట్ చేయాలి, సో నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి కదా, దీనిలో ఇంత డబ్బులు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం కేటాయిద్దామనే దృక్పథం ఉండదు. వాడికి ఎంత ప్రాఫిట్ మిగలాలో దానికోసమే పనిచేస్తాడు, దానికోసం కావాల్సిన టెక్నాలజీని వాడుకుంటాడు. సో అందుకే ఏఐని చాలా సమర్థవంతంగా వాడుకునే పరిస్థితే కనబడతా ఉంది. ఒకప్పుడు దిగ్గజ టెక్ సంస్థలో ఏటా జరిపిన నియామకంలో 15% దాకా అప్పుడే డిగ్రీ పీజీ పూర్తి చేసిన యువత ఉండేవారని ఇప్పుడు వారి వాటా 7% మాత్రమే తగ్గింది. 7% మాత్రమే తగ్గిపోయిందని సిగ్నల్ ఫైర్ వెల్లడించింది. స్టార్టప్లో వీరి వాటా 2019 నాటికి 30% పైగా ఉండేదని, 2023 నాటికి 11%, 2024 నాటికి 6% తగ్గిపోయినట్టు వివరించింది. ప్రపంచంలో టాప్ 7 కంపెనీలుగా పేరున్నటువంటి ఆల్ఫాబెట్, గూగుల్ మాతృ సంస్థ, అమెజాన్, యాపిల్, మెటా, ఫేస్బుక్ మాతృ సంస్థ, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా వంటివి సైతం 2022తో పోలిస్తే ఫ్రెషర్స్ నియామకాలు 2024లో సగానికి పైగా తగ్గించినట్టు తెలిసింది. కృత్రిమ మేధా పరిధి స్థాయి నానాటికి విస్తరించడం, జూనియర్ స్థాయి ఉద్యోగులు చేయగల పనులన్నింటినీ ఏఐ చాలా సులువుగా చేయగలుగుతుండడం, అదే సమయంలో కంపెనీ బడ్జెట్ నిర్వహణ కష్టమవుతుండటంతో కంపెనీలు కొత్త పట్టభద్రుల నియామకాలు తగ్గించుకోవడంపై దృష్టి సారించాయని సిగ్నల్ ఫైర్ విశ్లేషించింది. ప్రవేశ స్థాయి ఉద్యోగాలే కాదు, మధ్యస్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయగలిగే పనిని సైతం ఏఐ చేయగలుగుతుందని మెటా CEO మార్క్ జూకర్బర్గ్ ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం తాము చేస్తున్నటువంటి లామా ఏఐ వంటి మేజర్ ప్రాజెక్టుల కోడింగ్ను సైతం కృత్రిమ మేధన 7-2 సొంతంగా రాసేయగలదని అంచనా వేశారు. ఇక తమ కోడింగ్లో 30% పనిని ప్రస్తుతం కృత్రిమ మేధే చేస్తుందని గూగుల్ CEO సుందర్ పిచై ఈ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల సైతం తమ కోడింగ్ పనిలో 30% కృత్రిమ మేధే చేస్తుందని, తమ కంపెనీకి సంబంధించిన కొన్ని అంతర్గత ప్రాజెక్టులు సైతం ఏఐ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో చేపడుతుందని చెప్పారు అంటూ చూస్తున్నాం. సో ఇట్లా గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలా చాలా పెద్ద కంపెనీలే
వాళ్ళ యొక్క ప్రొడక్షన్లో 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉంది. అంటే ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రమంగా తగ్గుతూ వస్తుందో ఫ్రెషర్స్కి, ముఖ్యంగా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తయారు కావాలనుకునే ఫ్రెషర్స్ ఎవరైతే వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఇంకా ప్రమాదం పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో ఏఐ ఎంత డేంజరస్గా ఈరోజు మానవాళికి ఎంత ప్రమాదకరంగా మారుతూ ఉందో ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఐబిఎం కంపెనీ ఏఐని వాడడం మొదలుపెట్టాక 8,000 మంది ఉద్యోగులు తొలగించింది. అలా పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని కంపెనీలు ఏఐపై ఆధారపడడం నానాటికి పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఉద్యోగాలపై భారీగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఫ్రెషర్స్పై పడుతుంది. అలాగని టెక్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయా అంటే తగ్గట్లేదు, సరికదా పెరుగుతున్నాయని నేరుగా టెక్ కంపెనీలో కాకుండా ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, రిటైల్ రంగాల్లో టెక్కీలకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని సిగ్నల్ ఫైర్ తన నివేదికలో వివరించింది అంటూ చూస్తూ ఉన్నారు. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోవాలనుకున్న వాళ్ళు ఎవరైతున్నారో దయచేసి మీరు ఆలోచనలు కొంతమేర పక్కన పెట్టి బ్యాంకింగ్ రంగమా లేకపోతే వివిధ రంగాలు సెలెక్ట్ చేసుకొని దానిలో ఏఐ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే అవకాశాలు పుష్కలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. లేదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తా, సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.